ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ప్రజెంట్ ఈ కేసు ఇండియాలోనే సెన్సేషన్ గా మారింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు భరత్ తివారీ. 16th జూన్ భరత్ తివారీ ఫేస్బుక్ లో లైవ్ లోకి వచ్చాడు. తమ గ్రామంలోని ప్రజా సమస్యలను పరిష్కరించమని ఎంతమంది రాజకీయ నాయకుల ఆఫీస్ కు వెళ్లినా లాభం లేకుండా పోయిందని చివరికి భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకుని ఒక పిస్తోల్ ని ఆయుధంగా తీసుకున్నాడు. చివరికి ఈ వీడియో వైరల్ కావడంతో బీహార్ పోలీసులు భరత్ తివారీ వాళ్ళ ఇంటికి వెళ్లారు. కానీ భరత్ తివారీ భయపడకుండా పోలీసుల వెంట వెళ్లడానికి నిరాకరించాడు. కానీ 17 జూన్ బీహార్ పోలీసులు భరత్ తివారీని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఎన్కౌంటర్ కి కొద్దిసేపటి ముందే భరత్ తివారీ ఫేస్బుక్ లో లైవ్ లోకి వచ్చి తాను పోలీసుల ముందు సరెండర్ అవ్వబోతున్నానని చెప్తూ తన చేతిలో ఉన్న పిస్టోల్ ని పోలీసుల వైపుకు విసిరేశాడు. అయినా కానీ పోలీసులు భరత్ ని వదలకుండా ఎన్కౌంటర్ చేసి చంపేశారు. పోలీసులు చేసింది కరెక్ట్ కాదని అండ్ అదొక ఫేక్ ఎన్కౌంటర్ అని బీహార్ ప్రజలంతా కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. అయినా చాలా ప్లేసెస్ లో నిన్న నైట్ క్యాండిల్ ర్యాలీ కూడా చేశారు. గైస్ అయినా నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు, నక్సలైట్లను చంపకుండా సరెండర్ చేసి ప్రభుత్వంతో విలీనం చేసుకుంటారు. ఆఖరికి బాంబ్ బ్లాస్ట్ చేసే టెర్రరిస్టులను కూడా చంపకుండా సరెండర్ చేసి మన దేశంలో తిండి పెడుతున్నారు. అలాంటిది ఎటువంటి క్రిమినల్ రికార్డు లేకుండా 28 ఏండ్ల యువకుడు బిఎస్సి చదువుకొని ప్రజల సమస్యలను తన సమస్యగా తీసుకున్నందుకు ఎన్కౌంటర్ చేసి చంపేస్తారా? మన రాజ్యాంగం పరంగా ఒక క్రిమినల్ ని చంపడం తప్ప వేరే ఆప్షన్ లేనప్పుడే ఎన్కౌంటర్ చేయాలి. కానీ ఈ కేసులో భరత్ తివారీ ఒక క్రిమినల్ కూడా కాదు. అలాంటిది ఎలా చంపేస్తారు? ఈ కేసు ఇండియా లెవెల్లో మారుమోగడం వల్ల భరత్ తివారీని ఎన్కౌంటర్ చేసిన 4 పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఒకవేళ పోలీసులు చేసింది కరెక్టేనైతే వాళ్ళను సస్పెండ్ ఎందుకు చేశారు? అసలు మన దేశంలో డెమోక్రసీ అనేది బతికే ఉందా, లేకుంటే కేవలం నామ మాత్రానికే ఈ డెమోక్రసీ కోర్ట్ అనేవి ఉన్నాయా? గైస్ భరత్ తివారీ కోసం కామెంట్ బాక్స్ లో RIP అని రాయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం డూ సబ్స్క్రైబ్.